హాయ్ ఫ్రెండ్స్, జెడ్‌పే యాప్ నుండి జెడ్‌పే యాప్‌కు మనీ ఏ విధంగా సెండ్ చేసుకోవాలి ఇప్పుడు తెలుసుకుందాం. దీనికోసం మీ యొక్క జెడ్‌పే యాప్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీరు వేరే వాళ్ళకు మనీ సెండ్ చేయాలంటే ఇక్కడ మన కింద ఆప్షన్ ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ కింద ఆప్షను నేను ఆర్ఎంఆర్ కేసాను. ఇక్కడ దాని మీద క్లిక్ చేయండి. చేసిన వెంటనే మీకు ఈ విధంగా వస్తుంది. అవైలబుల్ ఫండ్ అంటే మీ దగ్గర ఎంత అమౌంట్ ఉంది ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ మీరు ఎవరికైతే పంపించాలనుకుంటారో వాళ్ళ యొక్క జెడ్‌పే యొక్క యూజర్ ఐడి లేదా వాళ్ళ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇక్కడ చేసిన తర్వాత మినిమం 50 రూపీస్ వాళ్ళకు సెండ్ చేయాలి. 50 రూపీస్ కంటే తక్కువ సెండ్ చేయరాదు. మినిమం 50 రూపీస్, 50 కంటే ఎక్కువ ఎంతైనా సెండ్ చేసుకోవచ్చు. ఇక్కడ వాళ్ళ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఆల్రెడీ ఇక్కడ మొబైల్ నెంబర్ వాళ్ళది ఎంటర్ చేశాను. ఇక్కడ వాళ్ళ నేమ్ వస్తుంది. ఇక్కడ 50 రూపీస్ ఎంటర్ చేశాను. తర్వాత ఇక్కడ కింద కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. కంటిన్యూ మీద క్లిక్ చేసి 4 డిజిట్ టీపిన్ ఇక్కడ ఎంటర్ చేసిన వెంటనే మీ జెడ్ బజార్ సర్వీస్ వాలెట్ నుండి వాళ్ళ యొక్క జెడ్ బజార్ సర్వీస్ వాలెట్కు మనీ సెండ్ అవుతుంది. ఈ విధంగా జెడ్‌పే నుంచి జెడ్‌పేకు ఈ విధంగా మనం మనీ సెండ్ చేసుకోవచ్చు. అంటే మీ జెడ్‌పే యొక్క సర్వీస్ వాలెట్ నుండి వేరే వాళ్ళ జెడ్‌పే సర్వీస్ వాలెట్కు ఈ విధంగా మనీ సెండ్ చేసుకోవచ్చు. చాలా మంచి అప్డేట్ తీసుకొచ్చారు కంపెనీ. ఈ విషయాన్ని మీ టీం అందరికి తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జెడ్‌పే గురించి ఏ విషయం కూడా మీకు అప్డేట్ వచ్చినా కూడా నేను వీడియో చేస్తాను కాబట్టి అందరూ లైక్ చేయండి.